స్వామి శరణం, స్వామి శరణం. 17వ రోజు. ఈరోజు మేము శంకరి దాటి తిరుచానగూడు దాటి ముందు మధ్యాహ్నం హాల్టింగ్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే యాక్చువల్లీ ఈరోజు చాలా లేట్ అయింది. నైట్ చిన్నపాటి వర్షం కురిచిన వల్ల కొద్దిగా 2 గంటలకు లేచే సమయము ఈరోజు 4 గంటలకు లేచి స్నానాలు చేసుకొని పూజ చేసుకొని బయలుదేరే లోపు 5 అయింది స్వామి. ఇప్పుడు ఇది వచ్చేసి తిరుచానగూడు దారి. యాక్చువల్లీ ఊర్లో నుంచి వెళ్ళాలా, మేము ఏదో దారి తప్పి షార్ట్కట్ రూటే, మేము అంతా షార్ట్కట్ రూటే పుడుకుతాము. ఇది కొంతమంది వాకింగ్ వెళ్ళే వాళ్ళని అడిగినాము. ఒక్క స్వామి ఒకటే లేదు దారి వెళ్ళదన్నాడు. ఇంకొక స్వామి వాళ్ళు అయితే వెళ్తుంది వెళ్ళండి స్వామి, రైల్వే ట్రాక్ ఉంది వెళ్ళొచ్చు అని చెప్పారు. మేము అన్ని షార్ట్కట్లే వెతుక్కుంటాం అన్నమాట. ఎందుకంటే మాకు షార్ట్కట్లు సహకరించాయి, తొందరగా వెళ్ళొచ్చు అని. మేము నిదానంగా అట్లా వీడియోలు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ లేట్ అవుతుందని చెప్పి అలా ఇలా ఆడుతూ పాడుతూ కేరింతలతో వెళ్తుంటాం. స్వామి శరణం, స్వామి శరణం. ఆయాసం వచ్చింది స్వామి, నాన్ స్టాప్ మాట్లాడలేవు. స్వామి శరణం, స్వామి శరణం. ఏమన్నా మాట్లాడండి అబ్బా. స్వామి శరణం, స్వామి శరణం. ఇప్పుడైతే శంకరి ఊరు దాటి బైపాస్లో వచ్చేసాము మేము. ఇది చాలా షార్ట్ కట్ అయింది మాకైతే. 2 కిలోమీటర్స్ సేవ్ అయింది. 2 కిలోమీటర్ ఏమి, మినిమం 3.5 కిలోమీటర్స్ సేవ్ అయింటుంది. 1 అవర్ మాకు కలిసి వచ్చింది. మేమేమనుకున్నామంటే బైపాస్లో చాలా లాంగ్ అయింది, ఏదో దారి తప్పినాము, చాలా ఇబ్బంది పడినాం అనుకున్నాము. మొత్తానికి అయితే కొన్ని బైపాస్లు కలిసి వస్తాయి. చాలా సంతోషం. మా స్వాములు ఇంకా 2 కిలోమీటర్ దూరంలో ఉన్నారు మాకు. మేము ఆల్రెడీ రీచ్ అయ్యాము. ఇప్పుడు మా కోసం సేవ ఆల్రెడీ వాళ్ళు సేవ చేస్తున్నారు, టిఫిన్ సేవ. మేము కూడా కొంచెం వాళ్ళు ముందు వస్తే ఇక్కడ సైడ్ ఎక్కడైనా హోటల్ కాడ ఆగి సేవ చేస్తాం. జాగ్రత్తగా వెళ్ళండి అందరూ. పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని ఆ శబరిగిరిని కోరుకుంటున్నాము. స్వామి శరణం, స్వామి శరణం. హరోం హర, హరోం హర. టిఫిన్ సేవకి ఇప్పుడే ఆగాము. మా స్వాములు టిఫిన్ ఇస్తున్నారు, టిఫిన్ చేస్తాం, టిఫిన్ చేసి బయలుదేరుతాం. మేము బైపాస్లో వచ్చాము, సామాన్లు ఊర్లో వచ్చారు. ఇప్పుడు వచ్చారు. మేము టిఫిన్ సేవ అయిపోయింది. చేసమే తాత మాకు పళ్ళు ఇస్తుంది దారిలో, యాపిల్ పళ్ళు. వారికి వారి కుటుంబానికి ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. స్వామి కరెక్ట్ 3 యాపిల్లే ఇచ్చింది మాకు. మేము 3 ఉన్నామని చెప్పి 3 యాపిల్ దొరికినాయి. దాత సుఖీ బావా, సుఖీ బావా. స్వామి శరణం, స్వామి శరణం. దారిలో వెళ్తుంటే ఈ స్వామి ఆడ ఫోన్ పట్టుకున్నాడు కదా స్వామి. టీ సేవ తాగుదాం అంటే పిలుచుకొచ్చినాడు. ఇక్కడ హోటల్లో పాలు సేవ తాగుతున్నాము. మా స్వాములు పిలిస్తే రాలేదు. మేము ఇద్దరం పాలు సేవ తాగుదాం. పిలిచినప్పుడు పోవాలి. వాళ్ళు ఎవరైనా సరే ఎలా అయినా సరే వెళ్ళాలి. మనం వద్దు అనకూడదు. సాక్షాత్తు ఆ భగవంతుడే పిలిచినట్లు అనుకోండి వెళ్ళాలి. స్వామి శరణం, స్వామి శరణం. ఈ స్వామి మెడికల్ కాలేజ్ అంట, మెడికల్ స్టూడెంట్ అంట. బాగా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని కోరుచున్నాము. స్వామి శరణం, స్వామి శరణం. స్వామి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. స్వామి మెడికల్ స్టూడెంట్ కాలేజ్ చదువుతున్నాడంట, 2nd ఇయర్. స్టడీ హాలిడేస్ కోసం ఇక్కడే పీజీ. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏమో కోనేరు అంతే. ఫస్ట్ స్టాప్ తిరుచానగూడు అమ్మవారి గుడి. ఇది వచ్చేసి తిరుచానగూడు టౌన్లో వెళ్తున్నాము. ఇంకొక 4 కిలోమీటర్లో మా హాల్టింగ్ ప్లేస్. దారిలో వెళ్తున్నాం. సిటీ చాలా పెద్దది. తిరుచానగూడు డిస్టిక్ అనుకుంటా. ఫుల్ ఇప్పుడు 1 గంట అవుతుంది. వెళ్తూనే ఉన్నాము. ఇటుకి వెళ్తే సేలం, స్ట్రైట్కి వెళ్తే ఈరోడ్ రూటు. మేము ఇదే దారిలో వెళ్తాం. ఇప్పుడు సేలం రూటు స్ట్రైట్ వెళ్ళాలి. తిరుచానగూడు మెయిన్ సెంటర్లో స్ట్రైట్ వెళ్ళాలి. ఇప్పుడు ఇలా ఇంకా ఊరు చాలా పెద్దగా ఉన్నట్టుంది. తిరుచానగూడు వెళ్తూనే ఉన్నాం. 2 గంటలు అవుతుంది. ఇంకా పడుతూనే సమయం. అక్కడ ఏదో పెద్ద దేవస్థానం ఉన్నట్టుంది. తిరుచానగూడు దేవస్థానం. ఏ దేవాలయం ఉందో మాకు తెలియదు. ఇక్కడ ఏదో దేవస్థానం చాలా పెద్దగా ఉన్నట్టుంది. అమ్మవారి దేవస్థానం అనుకుంటా. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ అంతా తమిళ్లో రాశారు. ఆ దేవస్థానం పేరేం తెలియదు.
లోపల చాలా అద్భుతంగా ఉంది దేవస్థానం. ఆడ ఏమోగా కాదు సమీ, ఇదిగా అమ్మవారి ఇది ఏం అర్థం కాదు అంటే మాకు తెలియదు. లాస్ట్ ఇయర్ ఇదే బస్ స్టాప్లో మా సామోళ్ళు టిఫిన్ చేశారు. చాలా రోజుల తర్వాత కొబ్బరి బొండం తాదా అనుకుంటున్నాము. రోజు కనిపిస్తలేవు, ఈరోజు కనిపించాయి. ఈరోజు తాగుతున్నాం కొబ్బరి నీళ్ళు. ఇప్పుడు కొబ్బరి బొండం తాగుతున్నాము తిరుచానగూడలో. చాలా రోజుల తర్వాత కనిపించాయి. కాకపోతే తాగుదాం అన్నప్పుడల్లా దొరకట్లేదు మాకు. ఇవాళ దొరికాయి. స్వామి శరణం, స్వామి శరణం. అమ్మవారి గుడి ఉంది, దేవస్థానం చాలా అద్భుతంగా ఉంది. పక్కన అయ్యప్ప స్వామి దేవస్థానం ఉందంట. సర్వీస్ రోడ్లో చాలా అద్భుతంగా కట్టారు. దర్శనం లేదు, క్లోజ్ అయిందంట. గణపతి స్వామి గుడి ఇది. ఆల్టింగ్ ఎప్పుడైనా విషయం తీసుకోవాలనుకుంటే తిరుచానగూడ్ అయ్యప్ప స్వామి దేవాలయంలో విషయాన్ని తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. స్వామి శరణం. అద్భుతమైన గుడి వదిలేసి ఎక్కడ ఏదో పాత గుడి సాములకి ఆల్టింగ్ తెలియదు, కొత్తగా వచ్చారు. ఏదో ఒక దగ్గర విషయాన్ని తీసుకోవాలి, తప్పదు. కాకరకాయ చూస్తాడు, కాకరకాయ తిను. కాకరకాయ స్వామి, కాకరకాయ తిను సప్పించి కాకరకాయ. వంట రెడీ. కరుప్ప స్వామి దేవస్థానం ఇది. ఇక్కడ మధ్యాహ్నం హాల్టింగ్. శివాలయం. అయ్యప్ప అయ్యప్ప స్వాములు ఈరోజు ఆదోని నుండి శ్రీనివాసాచార్య గురుస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర భక్త బృందం 28/10/2024 సంవత్సరం 24వ తారీఖున బయలుదేరి ఈరోజు అంటే 17 రోజుల నుంచి అచంచలమైన దీక్షతో మనసుతో బయలుదేరి మన తిరుచానగూడ్ తాలూకాకి ఈరోజు విచ్చేసినది. ఇక్కడ మనకు అన్నదానాన్ని ప్రసాదించడమైనది. ఈ అన్నదానానికి గాను మన పంపారెడ్డి స్వాముల వారు, వారి సతీమణి లీలావతి గారు, వారి కుమారులు శశివర్ధన్ రెడ్డి గారు, వినీత్ గారు, అలాగే చిన్న కుమారుడు సాయి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు ప్రత్యేకంగా సాయి కిరణ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం కాబట్టి వారు ఈరోజు అన్నదానాన్ని ఏర్పాటు చేయడం అనేది. కావున వారికి, వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యములు, అష్టైశ్వర్యములు కలుగజేయాలని పాదయాత్ర భక్త బృందం ద్వారా అయ్యప్ప స్వామి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. స్వామియే శరణం. వీళ్ళందరూ నానా పిల్లలు యారు పొద్దున్న లారీ కూర్చుంటుండే మరి బస్సు. స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు 17వ రోజు. అందరూ స్వాములు ఒకే చోట కలిసికట్టుగా వెళ్తున్నాము. ఇక్కడ తిరుచానగూడ్ దాటాక ఒక స్వాములు సేవ పెట్టిస్తాము. గుడి ఉంది, అన్నీ చూసుకుంటున్నాము, వసంతి కల్పిస్తామంటున్నారు. అందుకే ఇక్కడ ఆగాము. తిరుచానగూడ్ దాటాక ఒక 8 కిలోమీటర్లో మా నైట్ హాల్టింగ్ ప్లేస్ అన్నీ ఉన్నాయంట. స్వాములు దారిలో కలిసి మాకు వసంతి నైట్ మేము దారిలో వెళ్తుంటే వచ్చేటప్పుడు స్వాములు కలిసి మాకు నైట్ అల్పాహారము అలానే పడుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు వీళ్ళే స్వాములు. స్వామి శరణం, స్వామి శరణం. 17వ రోజు మధ్యాహ్నం భిక్ష చేసుకొని తిరుచానగూడ్ దాటి ముందుకెళ్తున్నాము. ఇంకొక 8 కిలోమీటర్ తర్వాత నైట్ హాల్టింగ్ ప్లేస్ ఇది. ఇప్పుడే అందరూ ఒకే కలిసికట్టుగా బయలుదేరాము. ఈరోజు క్లైమేట్ కూడా ఫుల్ సహకరిస్తుంది. సమయం వచ్చేసి 2:30. మా రంగన్న గురుస్వామి, పద్యందపడి గురుస్వామి, ప్రహ్లాద్ గురుస్వామి, సోము గురుస్వామి,
మూర్తి గురుస్వామి, మూర్తి గురుస్వామి, శ్రీనివాస ఆచారి గురుస్వామి ఆధ్వర్యంలో మూర్తి గురుస్వామి బయలుదేరుతున్నాము 17వ రోజు. మూర్తి గురుస్వామి. తిరుచెనగూడు సిటీ మొత్తం దాటి పరమతి రూట్లో వెళ్తున్నాము. ఇప్పుడు మధ్యాహ్నం భిక్ష చేసుకొని నైట్ హాల్టింగ్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్లో హాల్టింగ్ ఉంది. అక్కడ దారిలో స్వాములు కలిసి అల్పాహారము అన్ని ఇస్తారు. స్వామి శరణం, స్వామి శరణం. ఇప్పుడు టీ బ్రేక్, అందరూ ఒకే దగ్గర బేకరీలో పాలు సేవ, పాలు తాగుతున్నారు అందరూ. కాఫీ తాగేవాళ్ళు కాఫీ, పాలు తాగేవాళ్ళు పాలు. అందరూ ఒకే దగ్గర చోటు కాఫీ తాగుతున్నారు. శ్రీనివాస గురుస్వామి ఆధ్వర్యంలో పంపారెడ్డి గురుస్వామి, ప్రహ్లాద్ గురుస్వామి, అయ్య గురుస్వామి, మూర్తి గురుస్వామి, సీనా గురుస్వామి, నల్ల గురుస్వామి, 18 గురుస్వామి దిగాడు. మా మల్లి గురు కూడా ఇప్పుడే దిగాడు. పాల సేవ, టీ సేవ, కాఫీ సేవ. మా స్వామి ఏం తాగంటే ఏం తాగట్లేదు. 17వ రోజు నైట్ హాల్టింగ్ ప్లేస్ ఇది. అయ్యప్ప స్వామి దేవాలయం అంట. చాలా అద్భుతంగా ఉంది లోపల. చాలా అంటే దారి అయితే లోపల ఉన్నది. స్నానానికి ఉంది కానీ హైలైట్ ఉన్నది. బా సూపర్ హాల్టింగ్ ఇది. అయ్యప్ప స్వామి గుడి చాలా అద్భుతంగా ఉంది. అంటే స్వామి శరణం. మనకి భిక్ష పెట్టారు స్వామి. ఆ బృందంకి అయ్యప్ప స్వామి అష్టారోగ్యం ఇవ్వాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.